పోటీ చేస్తే సగం సీట్లలో గెలిచారు. అది కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని చేస్తే. 2009లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకు చూసుకున్నా సగమే గెలిచారు. అట్లాంటిది ఏకంగా 2014లో అధికారంలోకి వచ్చారు. 2018లో ఘన విజయం సాధించారు. అదే 2023కి వచ్చేటప్పటికి దారుణంగా దెబ్బతిన్నారు. కాబట్టి ఈ గెలుపోటములు అనేటటువంటిది శాశ్వతం కాదు. దాంట్లో మాట్లాడుకునేటటువంటి ఎవరిష్టం వచ్చినటువంటి కోణంలో వాళ్ళు మాట్లాడడం తప్పించి మరేమీ ఉండదు. కానీ ఒకసారి ఓటమి పాలైన తర్వాత ఆటోమేటిక్గా ప్రజాదరణ అనేది ఏమన్నా ఒక నాయకుడికి దూరం అవుతుంది సార్? అది జగన్ విషయంలో ఏమన్నా అయిందా? ఆ లెక్కనే చంద్రబాబు గారికి ఏమైనా తగ్గిందే? మొన్న ఒకసారి ఓడారు కదా, ఇప్పుడు మొన్న 2019 అంతే కదా, మామూలుగా ఓటమే అది. మరి ఏమైనా తగ్గిందా? మళ్ళీ అధికారంలోకి వచ్చారు కదా. అప్పుడు వైసీపీ వాళ్ళు ఏమనేవాళ్ళు, ఇంకా అయిపోయింది తెలుగుదేశం పని, ఇక లేదు జీవితం అన్నారు కదా. ఈ ఒక పార్టీ సర్వనాశనం అయిపోవడం అనేటటువంటిది టైం పడుతుంది. కరెక్ట్, నాయకుడు లేని పార్టీ దెబ్బతింటుంది. ఎక్కడ ఎందుకు, ఏఐఏడిఎంకే కూడా ఇప్పటికీ బలంగానే ఉంది కదా తమిళనాడులో. నాయకత్వం లేమి వల్ల దెబ్బతింది అక్కడ. అదే డిఎంకే వరుసగా 2 సార్లు ఓడిపోయింది. అసలు తమిళనాడు చరిత్రలో ఒకసారి గెలిచిన వాళ్ళు ఇంకోసారి గెలవకపోవడం అనే కల్చర్ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో వరుసగా 2 సార్లు ఏఐఏడిఎంకే గెలిచినటువంటిది ఇప్పుడు మళ్ళీ అదే స్టాలిన్ గెలుచుకొస్తున్నాడు కదా.